హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీక్రెట్స్ ఆఫ్ నేచర్ లైఫ్ అండ్ ఫుడ్. ఇవాల్టి మన ఎపిసోడ్లో మనం కొన్ని లైఫ్ అండ్ నేచర్కి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. లైఫ్ అండ్ నేచర్ ఆర్ ఇంటర్లింక్డ్, ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. ఎందుకంటే మన లైఫ్ నేచర్తో కనెక్ట్ అయి ఉంటుంది కూడా. ఇంక టాపిక్లోకి వెళ్తే, హ్యూమన్ నేచర్ సాధారణంగా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అది అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, లేదా స్నేహితులు కానీ, బంధువులు కానీ, లేదా సాటి కొలీగ్స్ కూడా కావచ్చు. ఎవరికి చెందాల్సింది వారికి చెందనివ్వరు. కానీ ఇలా చేయడం వల్ల వాళ్ళు చాలా నష్టపోతారు. ఎవరికి చెందాల్సింది దయచేసి వారికి చెందనివ్వండి. విధికి, విధాతకి, విశ్వానికి ఎదురు ఎప్పుడు మనం వెళ్ళకూడదు. ఆ మూవీలో చూపించిన విధంగా దాన్ని చాలా కరెక్ట్గా రాశారు. ఒక తప్పుని తప్పు అని తెలిసి కూడా మనం మన స్వార్థం కోసమో వేరొకరి మెప్పు కోసమో చేస్తూ ఉంటాము. కానీ అలాంటి పని ఎప్పుడూ చేయకూడదు. తప్పు అనేది మీకు ఒక అర్థం, సమాజానికి ఇంకొక అర్థం ఉండవచ్చు. మీకు తప్పు అని అనిపించకపోవచ్చు, కానీ సమాజానికి అది తప్పు అనిపించవచ్చు. కానీ అసలైన నిజం మీలో ఉన్న మీ మనస్సాక్షికే తెలుస్తుంది. దానిని ఎటువంటి మ్యానిపులేట్ చేయకుండా మీకు మీరే ఒక్కసారి అడిగి చూడండి, అది ఎప్పుడూ నిజమే చెప్తుంది. ఎగ్జాంపుల్, ఒక దొంగకి దొంగతనం అనేది తప్పు అని తెలుసు, కానీ తన పరిస్థితి వల్ల తనకు తాను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. ఎవరు మాత్రం మనం ఎందుకు మంచిగా ఉండాలి అని. కానీ దాని పర్యవసానం అతను తర్వాత అందుకుంటాడు. అది వేరే టాపిక్. అంతేకాని అది అతనికి తప్పు అని తెలియక కాదు. ఒక తప్పును తప్పు అని తెలిసి కూడా కేవలం వేరొకరి కోసమో, అల్ప సంతోషం కోసమో, లేదా టెంపరీగా వచ్చే వాటి కోసమో చేయడం వల్ల 100 times అది పెద్దదై రిజల్ట్ని మీకు తప్పకుండా అందిస్తుంది. అది మీరు నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో తప్పును మన కుటుంబ సభ్యులు చేసినా తప్పు అని వారికి కూర్చోబెట్టి నిదానంగా వివరించే ప్రయత్నం మీరు ఎప్పుడైనా చేశారా? ఆలోచించండి. ఇలాంటి మరిన్ని విషయాలు ముందు మన ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.